సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అల్లు అర్జున్ను ఫాలో అవుతున్నారు. త్వరలోనే హైదరాబాద్కు డాల్బీ థియేటర్ను తీసుకొస్తున్నారు. అది ఎక్కడ వస్తుందంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఇండియా అంతటా పాగా వేస్తున్న మహేష్ బాబు. హైదరాబాద్లో మహేష్ బాబు మరో డాల్బీ థియేటర్. సినిమాలోనే కాదు, బిజినెస్లోనూ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న మహేష్. సినిమా జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు మహేష్ బాబు డాల్బీ థియేటర్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే 2 వారాల కిందట హైదరాబాద్లో ప్రారంభమైన అల్లు సినిమాస్ డాల్బీ థియేటర్ ఇప్పుడు నగరానికి ఒక స్పెషల్ అట్రాక్షన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ పేరుతో దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హైదరాబాద్కు మరో డాల్బీ థియేటర్ను తీసుకురాబోతున్నారు. మహేష్కు థియేటర్లు కొత్త కాదు, ఆయన చాలా ఏళ్లుగా ఈ బిజినెస్లోనే ఉన్నారు. ఇప్పుడు మహేష్ కూడా హైదరాబాద్లో డాల్బీ థియేటర్ తెస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఏళ్ల కిందటి నుంచి వివిధ రకాల బిజినెస్ల్లో ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఏఎంబి మూవీస్. ప్రముఖ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ని ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద వివిధ నగరాల్లో మల్టీప్లెక్స్లు ఉన్నాయి. అల్లు సినిమాస్ ఈ మధ్యన హైదరాబాద్లో డాల్బీ థియేటర్ను ప్రారంభించింది. కానీ అసలు సౌత్ ఇండియాలో మొట్టమొదటి డాల్బీ థియేటర్ను ఇంట్రడ్యూస్ చేసింది మహేష్ బాబే. ఈ జనవరి 16న బెంగళూరులోని ఏఎంబి కపాలిలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి డాల్బీ థియేటర్ను మహేష్ బాబు ప్రారంభించారు. 9 స్క్రీన్లున్న ఆ మల్టీప్లెక్స్లో 585 సీట్లున్న పెద్ద థియేటర్ను డాల్బీగా మార్చారు. ఇప్పుడు అదే క్రమంలో హైదరాబాద్కు ఆయన డాల్బీ థియేటర్ను తెస్తున్నారు. హైదరాబాద్ సినిమా కూడలి అయిన ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సుదర్శన్ థియేటర్ను మహేష్ బాబు భాగస్వామ్యంలో ఏషియా సంస్థ ఏఎంబి క్లాసిక్ పేరుతో మల్టీప్లెక్స్గా మారుతోంది. పాత థియేటర్ స్థానంలో మొత్తం 7 స్క్రీన్స్ మల్టీప్లెక్స్లు అక్కడ వస్తోంది. ఇప్పుడు అందులో ఒక ఆడిటోరియం డాల్బీ థియేటర్గా మారుస్తున్నారు. 4K లేజర్ ప్రొడక్షన్తో డాల్బీ విజన్ స్క్రీన్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కోకాపేటలోనే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది. ఇది వెస్ట్ హైదరాబాద్లో ఉంటే మహేష్ బాబు డాల్బీ థియేటర్ హైదరాబాద్కు నడిబొడ్డున రానుంది. పైగా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే సినిమా జంక్షన్. సో నగరవాసులకు అందుబాటులోకి స్క్రీన్ వస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి క్లాసిక్ డాల్బీ రెడీ కానుంది. మహేష్ బాబు సినిమానే కాదు, హైదరాబాద్లో అతి తొందరలోనే మరో డాల్బీ సినిమా అందుబాటులోకి వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ జీడిమెట్ల రంగా థియేటర్ను తీసుకొని దానిని పూర్తిగా ఆధునీకరిస్తోంది. ఆ థియేటర్ కూడా డాల్బీ విజన్ స్క్రీన్తో సిద్ధమవుతున్నట్టు సమాచారం. అది ఈ ఏడాది జూన్ నాటికే రెడీ అవుతోందట. అయితే ఇక హైదరాబాద్ వాసులకు పండగే. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 3 డాల్బీ థియేటర్లు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయి. అలాగే నగరంలో అతిపెద్ద స్క్రీన్ థియేటర్ అయిన ప్రసాద్ PCXని కూడా ఆధునీకరించారు. లేటెస్ట్ బార్కో లేజర్ ప్రొటెక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక హైదరాబాద్కు ఉన్న లోటు ఐమాక్స్ స్క్రీన్. ఒకప్పుడు ప్రసాద్స్లో ఉన్న ఐమాక్స్ సేవలు నిలిచిపోవడంతో ఆ లోటు అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు మన సినిమాలు భారీ విజువల్ ఎఫెక్ట్తో వస్తున్నాయి. ఐమాక్స్ లాంటి భారీ స్క్రీన్ల పైన ఇలాంటి అనుభూతిని చెందితే ఆ థ్రిల్లే వేరు. వారణాసి, రామాయణం లాంటి ఇండియన్ మూవీస్ను ఇప్పుడు ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరించారు. మరికొన్ని భారీ సినిమాలు కూడా వస్తాయి. అయితే హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్ కూడా మహేష్ బాబే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏషియన్ భాగస్వామ్యంలో హక్కింపేట వద్ద భారీ థియేటర్ను నిర్మిస్తున్నారు. ఇందులో ఓ స్క్రీన్ ఐమాక్స్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిని వాళ్ళు అధికారికంగా ధృవీకరించలేదు. ఇకపోతే మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఆదిత్య దత్ డైరెక్షన్లో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్లో దూసుకుపోతుంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1226 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నార్త్ అమెరికాలో గత 9 ఏళ్లుగా బాహుబలి 2 పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. కేవలం 10 రోజుల్లోనే $20 మిలియన్ మార్కును దాటేసి ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచ వేదికపైన మరోసారి చాటి చెప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం ఎక్కడ చూసినా దురంధర్ 2 గురించే చర్చ జరుగుతోంది.
బాహుబలి యూనిట్ కూడా ఈ ఘనతను అధికారికంగా గుర్తించి అభినందించడం విశేషం. రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటు మాధవన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటుల నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇక వరుసగా రికార్డులు బ్రేక్ అవుతుండడంతో రాజమౌళి ప్రస్తుతానికి 2వ స్థానానికి పడిపోయారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రాజమౌళి రికార్డులు తుడిచిపెట్టుకుపోతుంటే ఆయన అభిమానులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించబోయే వారణాసి కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ కావడంతో ఇది ఖచ్చితంగా దురంధర్ 2 రికార్డులను బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్, రాజమౌళి మేకింగ్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ పాత రోజులు రావడం ఖాయమని వారు నమ్ముతున్నారు. రికార్డులు అనేవి ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకరు క్రియేట్ చేస్తే మరొకరు వాటిని బద్దలు కొట్టడం న్యాచురల్. అయితే రాజమౌళి పడిపోవడం అంటే అది మరింత వేగంగా పైకి లేవడానికే అని ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తోంది. దురంధర్ 2 ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని వారణాసితో మళ్ళీ తన నెంబర్ 1 సీటును రాజమౌళి కైవసం చేసుకుంటారని అంతా భావిస్తున్నారు. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ పోటీ సినిమా స్థాయిని మరింత పెంచుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.